నాకు అసలు యాక్చువల్లీ ఏమి స్టోరీ చెప్పలేదు, ఏమి చెప్పలేదు. అవునా? సో స్టోరీ తెలియకుండా ఒప్పుకున్నారా? అంటే ఫస్ట్ నాకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియాలి ఫస్ట్ అని ఆయన ఫొటోస్ అడగడం జరిగింది. ఫొటోస్లో ఏంటంటే నాకున్న ఫొటోస్ ఆయన క్యారెక్టర్కి సరిపడా లేదు. ఓకే. సో అందుకని నేను నా క్యారెక్టర్లో మీరు ఎలా ఉంటారో చూడాలనుకుంటున్నాను అని కొన్ని పిక్చర్స్ తీయడం జరిగింది. అదే రాత్రంతా పాపం ఇక్కడ రాత్రి అక్కడ పగలు. సో ఫొటోస్ అలా 2 days తీసిన తర్వాత ఆయన చూసుకొని నెక్స్ట్ నేను ఎలాగో ఇండియాకి వస్తున్నాను, ఆయన పిలిచారని కాదు, నేను మామూలుగానే ఇండియాకి వస్తున్నాను. ఇండియాకి వస్తుంటే అప్పుడు ఆయన వచ్చి అప్పుడు అన్నారు, ఏంటండి మీరు అడగరా సినిమా స్టోరీ ఏంటి అని. అంటే సార్ యాక్చువల్లీ మీరు అనగానే సగం నాకు ఒక నమ్మకం ఉంది. అది మీరు ఏ క్యారెక్టర్ పెట్టినా కూడా చిన్నదా పెద్దదా ఇది కాదు, అది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అది అంటే ఊరికనే ఉండదు. సో నేను చాలా హోప్స్తోనే వచ్చాను, మీరు చెప్తే వింటానండి అంటే అప్పుడు చెప్పినప్పుడు నేను అయితే ఏ హోప్స్ అయితే పెట్టుకున్నానో అది తగ్గకుండా ఇంకా ఎక్కువ పెరిగింది. సో అప్పుడు ఇంకేంటంటే ఇంకా నో లుకింగ్ బ్యాక్. అప్పటికి చెప్పేసారా హీరో ఎవరు ఏంటి అని మిగతా చెప్పేసారా? మిగతావన్నీ ముందే చెప్పారు, అవి అన్నీ ముందే తెలుసు.